స్వాగతం. ఈ వీడియోలో 8వ తరగతి విజ్ఞాన శాస్త్రంలోని ఘర్షణ, ఫ్రిక్షన్ అనే పూర్తి అధ్యాయాన్ని చాలా సులభంగా ఉదాహరణలతో నేర్చుకుందాం. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఘర్షణ అంటే ఏమిటి, ఘర్షణ రకాలు, ఘర్షణ ఉపయోగాలు, ఘర్షణ వల్ల కలిగే నష్టాలు, ఘర్షణను ప్రభావితం చేసే కారకాలు, ఘర్షణను తగ్గించే పద్ధతులు అన్నీ పూర్తిగా అర్థమవుతాయి. అయితే ఆలస్యం చేయకుండా పాఠాన్ని ప్రారంభిద్దాం. టాపిక్ 1 ఘర్షణ యొక్క నిర్వచనం. రెండు ఉపరితలాలు ఒకదానితో ఒకటి తాకి వాటిలో ఒకటి కదలడానికి ప్రయత్నించినప్పుడు ఆ కదలికను వ్యతిరేకించే బలాన్ని ఘర్షణ అంటారు. సరళంగా చెప్పాలంటే, మీరు ఒక పుస్తకాన్ని టేబుల్ మీద నెట్టినప్పుడు అది వెంటనే కదలదు. ఎందుకంటే టేబుల్ మరియు పుస్తకం మధ్య ఘర్షణ పనిచేస్తుంది. ఉదాహరణలు: నేలపై నడవడం, సైకిల్ నడపడం, పెన్నుతో రాయడం, గ్లాస్ పట్టుకోవడం, చేతులు రుద్దడం. ఈ అన్ని చర్యలలో ఘర్షణ ఉంటుంది. టాపిక్ 2 ఘర్షణ రకాలు. ఘర్షణ ప్రధానంగా 2 రకాలుగా ఉంటుంది. 1 స్థిర ఘర్షణ, స్టాటిక్ ఫ్రిక్షన్. వస్తువు కదలకుండా ఉన్నప్పుడు పనిచేసే ఘర్షణ. ఉదాహరణ: భారీ పెట్టెని నెట్టినా మొదట కదలకపోవడం. ఈ సమయంలో పనిచేసేది స్థిర ఘర్షణ. 2 చలన ఘర్షణ, కినెటిక్ ఫ్రిక్షన్. వస్తువు కదులుతున్నప్పుడు పనిచేసే ఘర్షణ. ఉదాహరణ: సైకిల్ నడుస్తున్నప్పుడు టైర్లు మరియు రోడ్డు మధ్య ఏర్పడే ఘర్షణ. గమనిక: స్థిర ఘర్షణ విలువ చలన ఘర్షణ కంటే ఎక్కువగా ఉంటుంది. టాపిక్ 3 ఘర్షణ వల్ల ఉపయోగాలు. మన దైనందిన జీవితంలో ఘర్షణ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 1 నడవడానికి సహాయపడుతుంది. మన పాదాలు మరియు నేల మధ్య ఘర్షణ వల్ల మనం జారిపోకుండా నడవగలుగుతాము. 2 వాహనాలను ఆపడానికి సహాయపడుతుంది. బ్రేకులు పనిచేయడానికి ఘర్షణ అవసరం. 3 వస్తువులను పట్టుకోవడానికి సహాయపడుతుంది. గ్లాస్, పెన్ వంటి వస్తువులను సులభంగా పట్టుకోగలుగుతాము. 4 రాయడానికి సహాయపడుతుంది. పెన్ మరియు కాగితం మధ్య ఘర్షణ వల్ల రాయగలుగుతాము. 5 అగ్గి వెలిగించడానికి సహాయపడుతుంది. అగ్గిపెట్టెను రుద్దినప్పుడు ఘర్షణ వల్ల వేడి ఏర్పడి అగ్గి వెలుగుతుంది. టాపిక్ 4 ఘర్షణ వల్ల కలిగే ప్రయోజనాలు. ఘర్షణ లేకపోతే నడవలేము, వాహనాలు ఆపలేము, రాయలేము, వస్తువులు పట్టుకోలేము. అందువల్ల ఘర్షణ మన జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. టాపిక్ 5 ఘర్షణను ప్రభావితం చేసే కారకాలు. ఘర్షణ పరిమాణం కొన్ని అంశాలపై ఆధారపడి ఉంటుంది. 1 ఉపరితలాల స్వభావం. గరుకైన ఉపరితలాల్లో ఘర్షణ ఎక్కువ, మృదువైన ఉపరితలాల్లో ఘర్షణ తక్కువ. ఉదాహరణ: రోడ్డుమీద నడవడం సులభం, మంచుమీద నడవడం కష్టం. 2 ఉపరితలాల రాపిడి. రాపిడి ఎక్కువైతే ఘర్షణ కూడా ఎక్కువగా ఉంటుంది. 3 వస్తువు బరువు. బరువు పెరిగితే ఘర్షణ కూడా పెరుగుతుంది. ఉదాహరణ: భారీ పెట్టెను నెట్టడం కష్టం. 4 లూబ్రికేషన్. నూనె లేదా గ్రీజు ఉపయోగిస్తే ఘర్షణ తగ్గుతుంది. ఉదాహరణ: సైకిల్ చైన్కు నూనె వేయడం. టాపిక్ 6 ఘర్షణను తగ్గించే పద్ధతులు. కొన్ని సందర్భాల్లో ఘర్షణను తగ్గించడం అవసరం. 1 లూబ్రికెంట్లు ఉపయోగించడం. నూనె, గ్రీజు వాడడం ద్వారా ఘర్షణ తగ్గుతుంది. 2 బాల్ బేరింగ్స్ ఉపయోగించడం. వాహనాలు మరియు యంత్రాల్లో బాల్ బేరింగ్స్ వాడతారు. 3 ఉపరితలాలను మెరుగుపరచడం. పాలిష్ చేయడం వల్ల ఉపరితలాలు మృదువుగా మారతాయి. 4 గాలి లేదా ద్రవ కుషన్ ఉపయోగించడం. హోవర్ క్రాఫ్ట్ వంటి వాహనాల్లో ఈ పద్ధతి ఉపయోగిస్తారు. 5 రోలింగ్ ఘర్షణను ఉపయోగించడం. చక్రాలు ఉపయోగించడం ద్వారా ఘర్షణ తగ్గుతుంది. టాపిక్ 7 ఘర్షణ వల్ల కలిగే హానికర ప్రభావాలు. ఘర్షణకు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. 1 వస్తువులు అరిగిపోవడం. టైర్లు, షూలు, యంత్ర భాగాలు అరిగిపోతాయి. 2 శక్తి నష్టం. కొంత శక్తి వేడిగా మారుతుంది. 3 వేడి ఉత్పత్తి. యంత్రాలు వేడెక్కుతాయి. 4 శబ్దం ఉత్పత్తి. తలుపుల కీలు శబ్దం చేయడం.
5. ఉపరితలాలు దెబ్బతినడం. రోడ్లు, నేలలు దెబ్బతింటాయి. టాపిక్ 8. దైనందిన జీవితంలో ఘర్షణ. మన జీవితంలో ప్రతిక్షణం ఘర్షణ ఉంటుంది. ఉపయోగాలు: నడవడం, రాయడం, బ్రేకులు వేయడం, వస్తువులు పట్టుకోవడం. నష్టాలు: వస్తువులు అరిగిపోవడం, వేడి ఉత్పత్తి, శక్తి నష్టం, శబ్దం. టాపిక్ 9. స్థిర ఘర్షణ మరియు చలన ఘర్షణ. స్థిర ఘర్షణ వస్తువు కదలకముందు పనిచేస్తుంది. ఉదాహరణ: భారీ పెట్టెను నెట్టినప్పుడు. చలన ఘర్షణ వస్తువు కదిలిన తర్వాత పనిచేస్తుంది. ఉదాహరణ: సైకిల్ ప్రయాణం. గుర్తుంచుకోండి: స్థిర ఘర్షణ, చలన ఘర్షణ. కన్క్లూజన్: విద్యార్థులారా, ఈ వీడియోలో మనం ఘర్షణ గురించి పూర్తి అధ్యాయాన్ని నేర్చుకున్నాం. ఘర్షణ నిర్వచనం, ఘర్షణ రకాలు, ఉపయోగాలు, ప్రయోజనాలు, ప్రభావితం చేసే కారకాలు, ఘర్షణను తగ్గించే పద్ధతులు, హానికర ప్రభావాలు. దైనందిన జీవితంలో ఘర్షణ, స్థిర ఘర్షణ మరియు చలన ఘర్షణ. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఎస్ క్లాసెస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మళ్ళీ మరో విద్యా వీడియోలో కలుద్దాం.